జగనన్న లేఅవుట్ స్థలాల కొనుగోలులో వేల కోట్ల ప్రజాసొమ్ము దోచుకున్నారా? రాయదుర్గం పట్టణంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మరియు అనుచరుడు గుమ్మగుట్ట మండల కన్వీనర్ గొల్లపల్లి కాంతారెడ్డి భీమారెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకులు జగనన్న లేఅవుట్ అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని, భూబాధితులకు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ అనంతరం న్యాయం చేయాలని పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణ సమీపంలో బీటీపీ రోడ్డులో జగనన్న లేఅవుట్ల కోసం కొంతమంది రైతులతో తక్కువ ధరలకే భూములను అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండదండలతో ఎక్కువ సొమ్ములకు అంటగట్టారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భూబాధితులను తహసీల్దార్ చిట్టిబాబు విచారించారు. అనంతరం అక్రమ భూదందాపై న్యాయాలను విచారించి సంబంధిత జిల్లా అధికారులకు అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ భూమాయితో రాయదుర్గ నియోజకవర్గంలో పలు గ్రామాలలో జగనన్న లేఅవుట్ల కోసం చాలామంది రైతులతో తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకొని సొమ్ములు చేసుకున్న వైనం దుర్మార్గమైన చర్యగా ఉందని రాష్ట్ర సెక్రటరీ బహుజన్ సమాజ్ పార్టీ చిందనూరు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామని, ఆయన వెంటనే స్పందించి రాయదుర్గం స్థానిక తహసీల్దార్కు విచారణ నిమిత్తం రిపోర్టు చేయడం అభినందనీయం అని అన్నారు. గురువారం తహసీల్దార్ చిట్టుబాబు భూబాధితులను కార్యాలయంకు పిలిపించి విచారించారు. అనంతరం కొనుగోలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా విచారించి నివేదికలను కలెక్టర్కు పంపుతామని తెలిపారు. ఈ భూదందా జగనన్న లేఅవుట్ల అక్రమాలపై ఎంత పెద్ద నాయకులు ఉన్నా న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుందని, అవసరమైతే లీగల్గా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధిత రైతులను ఆదుకుంటామని చిందనూరు నాగరాజు గారు తెలిపారు. అందరికీ జై భీమ్. ఈరోజు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే, గతంలో జగనన్న కాలనీస్కి సంబంధించిన భూముల్లో చాలా అక్రమాలు జరిగి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలోనే మేము చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. ఈ విషయం కూడా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. కలెక్టర్ గారు విచారణ నిమిత్తం ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అర్జీని. అందుకోసమే ఆ విచారణ నిమిత్తం బాధితులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మేము ఇక్కడికి ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ఈ భూమిని అమ్మినటువంటి బాధితులతో ప్రతి ఒక్కరితో ఆయన స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఎంత మోసం చేసినారనే విషయాన్ని క్షుణ్ణంగా ఆయనకు తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలబ్బా అంటే ఇక్కడున్న వాళ్ళ మొత్తం బాధ్యులే. జగనన్న కాలనీస్కి వీళ్ళు భూములు, రైతులు వీళ్ళు భూముల్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి వీళ్ళ దగ్గర ఒక రేటు కొని, అంటే కొన్నామంటే కూడా కొనలేదు వీళ్ళు. ఒకవేళ కొనింటే దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళము. ఒక అగ్రిమెంట్ రూపాన ఒక అగ్రిమెంట్ రాయించుకొని వీళ్ళు తెలివిగా దాన్ని గవర్నమెంట్కి ఆ భూమిని పెట్టి దాన్ని వీళ్ళ దగ్గర 7 లక్షలకి 8 లక్షలకు కొని అక్కడ 36 లక్షలకు ఒక ఎకరాని అమ్మడం జరిగింది. ఇంకా మిగతా అమౌంట్ అవి ఇక్కడ దళారీలుగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు కాంతిరెడ్డి, భీమరెడ్డి, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, వీళ్ళు ఈ అమౌంట్ని సొమ్ము చేసుకునేసి ఈ అమౌంట్ని వాళ్ళు సొంత లాభాల కోసం వాడుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలంటే, ఈయన శ్రీనివాసులు గారు, ఈయనకి 4 ఎకరాల 50 సెంట్లు భూమిని వీళ్ళు 1,52,00,000 గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. బట్ ఈయనకి ఇచ్చిండేది ఎకరాకు వచ్చేసి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మిగతా అమౌంట్ దాదాపుగా 12 లక్షలు ఇస్తే దగ్గరగా 1 కోటి రూపాయల అమౌంట్ ఈయనకు ముట్టుకోకున్నట్లు వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక రైతుని రైతే రాజు, రైతే వెన్నుముక దేశానికి అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తారు. ఇలాంటి రైతులనా మోసం చేసేది అని నేను మీడియా పరంగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఇతను ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్, అసలు ఆయన భవిష్యత్తు, ఆయన పరిస్థితి, ఆయన్ని
చూసి కొంచెమన్నా ఈ నాయకులకి ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఈయన దగ్గర 2 ఎకరాలు తీసుకున్నారు. ఆ 2 ఎకరాలకు గాను 14 లక్షలు ఈయనకిచ్చి 44 లక్షల రూపాయలు ఈయన అమౌంట్ కాజేయడం జరిగింది. అదే విధంగా ఇంకొక అమ్మాయి సత్యమ్మ అని, ఈ అమ్మాయిని 14 లక్షలు కొని 50 లక్షల రూపాయలకి గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. మిగతా అమౌంట్ వాళ్ళే దొబ్బేయడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ మొగాలు చూసైనా, వాళ్ళ పరిస్థితి చూసైనా కూడా కొంచెం కూడా కనికరం అనేది ఈ నాయకులకు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ గారికి మేము విన్నవించినాము, ఉన్న సమస్య అంతా ఎంఆర్ఓ గారికి చెప్పాము. మరి మేము కలెక్టర్ గారిని కలుస్తాము. దీనిపైన కలెక్టర్ గారు ఏమి చర్యలు తీసుకుంటారు, ఆ చర్యలన్నీ ఖచ్చితంగా వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయిస్తారా, అది ఏ విధంగా తీసుకుంటారు అనేది కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. కాబట్టి ఆయన మా బాధితులకు వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడనేది కూడా చూస్తాం. అదే కోవలో ఈయన జానకిరాముడు వాళ్ళ ఫ్యామిలీ, ఆ పెద్దమ్మ ఈమె, వీళ్ళంతా కలిపి వీళ్ళు 4.5 ఎకరాలు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. వీళ్ళది వచ్చేసి 1,62,00,000కి కొని వీళ్ళు 1,62,00,000 గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు కేవలం 36 లక్షలకి వీళ్ళ దగ్గర తీసుకొని 1,20,00,000 రూపాయలు దాదాపు దండుకున్నారు ఈ వైసీపీ నాయకులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీళ్ళకి ప్రలోభాలకి లోన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే, అన్న ఇంత డబ్బు మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఏదైనా కమిషన్ అడిగితే మేము ఇస్తాం కదా 5% 10%, మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పే వాదన ఏమంటే, దీని వెనక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారంట. ఆ పెద్ద పెద్ద నాయకులకి అందరికీ పోవాలా, ఆ పెద్ద పెద్ద నాయకులకి అందరికీ డబ్బులు ఇవ్వాలా. ఆ పెద్ద నాయకులు ఎవరో, ఆ పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్తే బాగుంటుంది. ఏ పెద్ద నాయకునికి ఎంతెంత ఇచ్చినారు, ఏ నాయకుడు ఎంతెంత తీసుకున్నారు అనేది ఒక రకంగా మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్తే ఏ నాయకునికి ఎంత ఇచ్చినారు అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ జగనన్న లేఅవుట్లు రాయదుర్గం నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీకు అన్యాయం జరిగింటే బహుజన్ సమాజ్ పార్టీ దగ్గరికి రండి. లేదు మేము అందుబాటులో లేకోకుండా ఉంటే ఎంఆర్ఓ గారికి వచ్చి క్షుణ్ణంగా ఎంఆర్ఓ గారికి మీకు జరిగిన అన్యాయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియజేయండి. అప్పుడు మీకు 100% మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ విషయంలో కలెక్టర్ గారు పూర్తి భరోసా ఇచ్చాడు. ఈయన అంత తొందరగా కలెక్టర్ గారు ఆదేశించడం వల్ల వీళ్ళ లబ్ధిదారులకి న్యాయం చేకూరుతుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.